హలో ఫ్రెండ్స్, మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కానీ లేదా ఆఫ్లైన్ స్టోర్స్ లో కానీ ఒక కొత్త ల్యాప్టాప్ ని కొనడం వెళ్ళినప్పుడు అక్కడ మీకు నార్మల్ ల్యాప్టాప్స్ కాకుండా ఏ ల్యాప్టాప్స్ అని లేదా కోపైలట్ ప్లస్ ల్యాప్టాప్స్ అని చెప్పి మీరు చూసి కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియోలో మనం అసలు ఏ ల్యాప్టాప్ అంటే ఏంటి, కోపైలట్ ప్లస్ ల్యాప్టాప్ అంటే ఏంటి, మనం ఈ ల్యాప్టాప్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా, అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి, నార్మల్ ల్యాప్టాప్స్ కి ఈ ఏ ల్యాప్టాప్స్ ఉన్నటువంటి తేడా ఏంటి అనేది అయితే సింపుల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఏ ల్యాప్టాప్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సాధారణంగా మన ల్యాప్టాప్ పనిచేయాలంటే రెండు కీ ఎలిమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకటి CPU, ఇది ఓవరాల్ అన్ని టాస్క్ ని చేస్తుంది. రెండు GPU, ఇది గ్రాఫిక్ ఓరియంటెడ్ వర్క్స్ ని అండ్ గేమింగ్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వీటి కోసం ఇది డిజైన్ అయితే చేయబడుతుంది. ఈ రెండు కాకుండా ఏ ల్యాప్టాప్ లోని ఇంకొక కొత్త చిప్ అయితే యాడ్ అవుతుంది. దాని పేరు NPU లేదా న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. అసలు ఈ NPU అంటే ఏంటి అంటే, ఇది ఏవైతే ఇప్పుడు మనం ఏ జమానాలో ఉన్నాం కదా, సో ఈ ఏ కి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఫాస్ట్ గా యాక్యురేట్ గా మనకి ప్రాసెస్ చేయడానికి ఈ సపరేట్ గా ఒక చిప్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. దీనివల్ల లాభం ఏంటంటే మన ప్రాసెసర్ మీద ఎక్కువ ఒత్తిడి అయితే పడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ChatGPT లాంటి ఏ ఏజెంట్లు యూజ్ చేసినా లేదా ఫోటోషాప్ లేదా ఏవైనా ఏ టూల్స్ యూజ్ చేస్తుంటారు కదా, లైక్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ లాంటివి. సో ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ప్రాసెసర్ అనేది ఈ టాస్క్ చేయకుండా సపరేట్ గా NPU ఉండడం వల్ల ఆ టాస్క్ అన్నింటినీ కూడా అదైతే చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాసెసర్ మీద ఒత్తిడి తగ్గుతుంది, ప్రాసెసర్ పవర్ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువగా అయితే ఉంటుంది. ఓవరాల్ గా మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్ గా యాక్యురేట్ గా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఓవరాల్ గా ల్యాప్టాప్ అనేది తక్కువగా లాగ్ అవడం, హ్యాంగ్ అవడం లాంటివి అయితే తక్కువగా అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఏ ల్యాప్టాప్ కి సంబంధించి. నౌ కమింగ్ టు ది కోపైలట్ ప్లస్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుందాం. కోపైలట్ ప్లస్ అంటే ఇది నథింగ్ బట్ ఒక ట్యాగ్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక ట్యాగ్. సో దీనికి ఒక రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా అయితే ఈ రిక్వైర్మెంట్ ని ఫాలో అవుతారు. ఏవైతే ఏ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అన్ని ఏ ల్యాప్టాప్స్ లో కూడా మీకు ఈ కోపైలట్ ప్లస్ అనే ట్యాగ్ అయితే ఉండదు. కొన్ని ల్యాప్టాప్స్ లోనే ఉంటుంది. ఆ ల్యాప్టాప్స్ యొక్క స్పెసిఫికేషన్స్, రిక్వైర్మెంట్స్ అయితే దాన్ని బట్టి ఈ కోపైలట్ ట్యాగ్ అయితే ఇస్తారు. దీనివల్ల ఏంటి కోపైలట్ ట్యాగ్ అంటే, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక అడ్వాన్స్ AI అయితే మనం పరిగణించవచ్చు. సో ఈ పర్టికులర్ కోపైలట్ ట్యాగ్ వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి వీళ్ళు ఏవైతే ల్యాప్టాప్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఉన్నటువంటి బెటర్ ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందు ఈ కోపైలట్ ట్యాగ్ ఏదైతే ఉంది కదా, ఇది రావాలి అంటే ఏం చేయాలంటే, మొదటిది ఏదైతే ఏ ల్యాప్టాప్స్ ఉన్నాయో వీటిలో NPU ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ NPU అనేది 40+ టాప్స్ అయితే పవర్ కలిగి ఉండాలి. 40+ టాప్స్ అంటే, ఈ టాప్స్ అంటే ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ కి 40 ట్రిలియన్ ఆపరేషన్స్ చేయగలిగే అంత పవర్ అయితే ఉండాలి. 40+ అయితే చెప్తారు సాధారణంగా. సో 40+ అంటే మన లెక్కల ప్రకారం మనం మాట్లాడుకుంటే కనుక సుమారు 40 లక్షల కోట్ల ఆపరేషన్స్ ఒక సెకండ్ లో చేయాలి. అంత ఎక్కువ సంఖ్యలో చేయగలిగితేనే రిజల్ట్ అనేది ఫాస్ట్ గా యాక్యురేట్ గా అయితే ఇస్తుంది. సో ఫస్ట్ క్రైటీరియా అయితే ఇది. ఒక ఏ ల్యాప్టాప్ లో కోపైలట్ ట్యాగ్ ని యూజ్ చేయాలంటే కనుక 40+ టాప్స్ అయితే దీని యొక్క పవర్ అయితే ఉండాలి. రెండు, ఆ ల్యాప్టాప్ లోని 16 GB ర్యామ్ అయితే ఉండాలి. 8 GB ర్యామ్ ఉంటే కనుక దానికైతే ఎవరు సింపుల్ as అంటే, ఎందుకంటే ఈ ఏ రిలేటెడ్ వర్క్స్ చేసినప్పుడు ర్యామ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ర్యామ్ ఉంటే కనుక రిజల్ట్ ఫాస్ట్ గా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి 16 GB ర్యామ్ అయితే మినిమం క్రైటీరియా. థర్డ్, స్టోరేజ్ అనేది 256 GB స్టోరేజ్ అయితే ఉండాలి. ఇప్పుడు వచ్చే అన్ని ల్యాప్టాప్స్ లో మీకు 512 GB స్టోరేజ్ అయితే ఉంటాయి. కానీ ఈ క్రైటీరియా అంటే ఏదైతే కోపైలట్ ప్లస్ ఉంది కదా, దీనికి మినిమం 256 GB స్టోరేజ్ ఉంటేనే ఆ ల్యాప్టాప్ కి కోపైలట్ ట్యాగ్ అయితే వస్తుంది. అండ్ నాలుగో మెయిన్ క్రైటీరియా ఏంటంటే, మీరు జనరల్ గా ఈ కోపైలట్ ప్లస్ ఏదైతే ట్యాగ్ ఉంది కదా, ఈ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ లో మీరు గమనిస్తే కీబోర్డ్ లోని ఒక సపరేట్ బటన్ అయితే ఉంటుంది. కోపైలట్ ప్లస్ కి సంబంధించిన బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ ఉంటేనే ఈ 4 క్రైటీరియాస్ మనం చెప్పుకున్నాం కదా. ఒకటి, వాళ్ళకి NPU అనేది 40+ టాప్స్ పవర్ కలిగి ఉండాలి, 16 GB ర్యామ్ ఉండాలి, 256 GB స్టోరేజ్ ఉండాలి, దాంతో పాటుగా సపరేట్ గా ఒక కోపైలట్ బటన్ అయితే ఉండాలి. సో ఈ 4 క్రైటీరియాస్ కనుక ఫుల్ఫిల్ అయితే ఆ ల్యాప్టాప్ కి కోపైలట్ ప్లస్ అనే ట్యాగ్ అయితే యాడ్ అయితే చేస్తారు. సో ఏంటి నార్మల్ ల్యాప్టాప్ కి ఈ ఏ ల్యాప్టాప్ ఉన్నటువంటి తేడా అని చెప్పి మనం మాట్లాడుకుంటే కనుక, మొదటిది, నార్మల్ ల్యాప్టాప్ లోని మీరు ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి లేదా ఏదైనా ఏ త్రూ మీరు యూజ్ చేయాలనుకోండి, ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే క్లౌడ్ నుంచి డేటాని తీసుకొని దాని రిలేటెడ్ మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది. కానీ ఈ ఏ ల్యాప్టాప్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గా దాంట్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే మీరు దాన్ని ఆఫ్లైన్ లో నెట్ లేకపోయినా సరే ఏఐని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెకండ్ చూసుకుంటా, మనకి ఏవైతే నార్మల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా వీటిలో మనకి ఆటో క్యాప్షన్స్ అనేవి ఉండవు. సో ఇవి కావాలనుకుంటే కనుక మనకి థర్డ్ పార్టీ యాప్స్, సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. కానీ ఈ ఏ ల్యాప్టాప్స్ ఏంటంటే ఇన్బిల్ట్ ఈ సిస్టమ్ ఉండడం వల్ల మీరు ఏ లాంగ్వేజ్ లోకైనా ఆటో క్యాప్షన్స్ ఆన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, అక్కడ క్యాప్షన్స్ యాడ్ చేయాలి. సో ఇది మీకు ఏ ల్యాప్టాప్ లోని ఒక అడ్వాంటేజ్ అయితే మారుతుంది. మూడు, బ్యాటరీ లైఫ్. ఈ బ్యాటరీ లైఫ్ అనేది డిపెండ్, జనరల్ గా అయితే ఇది యూజర్ టు యూజర్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అయితే అవుతుంది. కానీ నార్మల్ ల్యాప్టాప్ అనేది రఫ్లీ ఒక 3 to 5 hours
అవర్స్ యావరేజ్ గా ఇచ్చింది అనుకోండి, ఇది దానికన్నా ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్కువగా అయితే ఇస్తుంది. కంపెనీస్ ఎక్కువగానే క్లైమ్ అయితే చేస్తాయి. బట్ ఇది సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అయితే అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే మనం దీన్ని అయితే చెప్పలేము బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది ఎగ్జాక్ట్ గా అని చెప్పి. అండ్ 4వ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సపరేట్ గా కోపైలట్ సంబంధించిన బటన్ అనేది మన కీబోర్డ్ లో చూడడం అయితే జరుగుతుంది. ఇది యూస్ఫుల్ అంటేనేమో అది యూస్ చేసే వాళ్ళ బట్టి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం అదే మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఈ ల్యాప్టాప్స్ మనకు అవసరమా, లేదా మనం ల్యాప్టాప్ కొన్నప్పుడు ఈ ల్యాప్టాప్ ని కొనడం వల్ల మేలు ఏమైనా ఉంటుందా అని చెప్పి మనం మాట్లాడుకుంటే కనుక ఈ ల్యాప్టాప్ ఎవరికి అవసరం అంటే ఎవరైతే ఎక్కువ ఏ రిలేటెడ్ వర్క్స్ చేస్తారో, కొంచెం వాళ్ళు మేబీ యూట్యూబ్ ఇలాంటివి ఏం చూడకుండా వాళ్ళు టాస్క్ రిలేటెడ్ ఏ రిలేటెడ్ వర్క్స్ చేస్తారో, వాళ్ళ వర్క్ ని కొంచెం ఈజీగా చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ ఏ ల్యాప్టాప్స్ అనేవి ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. లేదు మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, చాలా బేసిక్ లెవెల్లోని లైక్ ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ ఇలాంటివి యూస్ చేస్తారు, అంతేం లేదు అనుకుంటే కనుక మీరు నార్మల్ ల్యాప్టాప్ తీసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే నార్మల్ ల్యాప్టాప్స్ కంపేర్ చేసుకుంటే ఏ ల్యాప్టాప్స్ అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువగా అయితే ఉంటాయి. సో వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని పర్చేస్ చేయండి. అండ్ మీరు పర్చేస్ చేసే ముందు మీ అవసరం ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లో ప్రైజులు కంపేర్ చేసుకొని ఓవరాల్ గా సెర్చ్ చేసి అప్పుడు మాత్రమే ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది మీకు నచ్చట్లేదు అంటే కనుక అది వేస్ట్ అయితే అయిపోతుంది. సో దాన్ని మీరు యూజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటేనే అప్పుడు మీరు ఏదైనా ల్యాప్టాప్ తీసుకుని మీకు వర్క్ ఇట్ అవుతుంది. లేదు మీరు పర్టికులర్ టాస్క్ కోసమే తీసుకున్నారు అనుకుంటే ప్రాపర్ గా రీసెర్చ్ చేసి మాత్రమే తీసుకోండి. నేను అవసరమైతే కనుక కింద డిస్క్రిప్షన్ లోని నార్మల్ ల్యాప్టాప్స్ అండ్ కొన్ని ఏ ల్యాప్టాప్స్ ఏ అంటే ఈ కోపైలట్ ట్యాగ్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేస్తే కనుక మీకు ఓవరాల్ ఒక ఐడియా అయితే వస్తుంది. ప్రైజెస్ ప్రెసెంట్ ఎంత ఉన్నాయని చెప్పి. ఎందుకంటే మీరు వీడియో ఎప్పుడు చూస్తున్నారు అనేది డిపెండ్స్ కాబట్టి సో దాన్ని బట్టి మీరైతే ప్రైస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ నచ్చింది అనుకున్నా. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటివి ఏవైనా మీకు డౌట్లు ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా వాటిని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ఆన్సర్ అవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.